మంచి విజయాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మహేష్ బాబుకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. దూకుడు విజయంతో మంచి ఊపు మీదున్న ప్రిన్స్ 2012 ప్రారంభంలో బిజినెస్ మ్యాన్ తో మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ మధ్య ఫిల్మ్ఫేర్, నంది అవార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాలు, ప్రకటనలతో తలమునకలై ఉన్న మహేష్ స్వచ్ఛంద కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఎందుకు వచ్చావు అక్కడికి? చంపేస్తాను. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారు. కానీ ఇది నా అబ్బాయి జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నాలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి ఎంత? మహేష్ బాబు అగ్ర కథానాయకుడే కానీ ఆలస్యంగా సినిమాలు తీస్తాడండి. ఏడాదికి ఒక్కటి విడుదలైనా గగనమే. దూకుడుకు ముందుకు ప్రిన్స్ గురించి అందరూ అన్న మాటలివే. బిజినెస్ మ్యాన్ తో ఈ విమర్శలకు సమాధానం చెప్పేశాడు. తర్వాత వరుస ప్రాజెక్టులు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఫలితంగా మహేష్ కెరీర్ అంటే దూకుడుకు ముందు, దూకుడు తర్వాత అనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया हूं. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. రేపటి నుంచి నేనే మీకు భార్య. మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. మహేష్ కెరీర్ లో అతి తక్కువ కాలంలో పూర్తయిన సినిమాగా బిజినెస్ మ్యాన్ సంచలనం సృష్టించింది. ఓ మంచి విజయాన్ని అందుకుని ప్రిన్స్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఇందులో మహేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నెగిటివ్ టచ్ తో మంచి ఈజ్ కనబరిచి అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తాడు. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. అసలు నన్ను లవ్ చేస్తున్నా, నా కంపెనీ నాశనం చేయటం. అయినా సరే నాకు టైం కావాలి. అవార్డుల పరంగానూ మహేష్ కు 2012 బాగానే కలిసొచ్చింది. దూకుడు చిత్రానికి గాను ఓ వైపు ఫిల్మ్ఫేర్, మరోవైపు నంది అవార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత వస్తున్న మల్టీ స్టారర్లో సైతం మహేష్ బాబు నటిస్తుండటం మరో విశేషం. ప్రిన్స్, వెంకటేష్ కలిసి నటిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్న మహేష్ క్రిష్ తోనూ ఓ ప్రాజెక్టు చేసేందుకు పచ్చజెండా ఊపాడు. ఈ సినిమాకు శివం అనే పేరు పరిశీలనలో ఉంది. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించబోతున్నారు. అంతేనా, ఈ ఏడాది ఇండియా టుడే సైతం మహేష్ పై ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అటు సినిమాలు, ఇటు ప్రకటనలతో బిజీగా ఉన్న ఈ రాకుమారుడు మొక్కలు పెంచమంటూ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రచారం చేసేందుకు సైతం సిద్ధమవుతున్నాడు. గంట కొట్టినాక